మామగారు వెళ్ళిపోతే ఎందుకని అన్నారు. ఆడదానికి మామగారి కన్నా గొప్ప ఆదుకునే వ్యక్తి ఇంకొకడు లేడు అన్నాడు. అందుకే ఒక ఆడదాని సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అని అడిగారు. పరిచయం లేనప్పుడు అమ్మా ఎవరు మీరు అంటే నేను ఫలానా వారి కోడళ్ళండి అని చెప్పిన కోడలు ఎవరో ఆమె ఉత్తమురాలు. ఆ వంశం తరిస్తుంది అటువంటి కోడలి చేత. అందుకే సుందరకాండలో సీతమ్మని ఎవరమ్మా నువ్వు అని స్వామి హనుమ అడిగితే నేను సీతమ్మని అని కానీ రాముడి భార్యని కానీ జనకుడి కూతురుని కానీ ముందు చెప్పదు. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అంటుంది. నేను దశరథుడి కోడల్ని అంటుంది. ఒక ఆడది ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి. మామగారి పేరు చెప్పి వారి కోడల్ని అని చెప్పాలి. కాబట్టి కోడలు మామగారి పట్ల అంత గౌరవంతో ఉంటుంది. ఆ మామగారు వెళ్ళిపోతే తనకి గొప్ప రక్షకుడు జారిపోయాడని ఏడుస్తుంది. అటువంటి మామగారు భృగువు ఇంటికి వచ్చినప్పుడు మరి సత్యవతీదేవి ఎంత సంతోషిస్తుంది. అంతటి మహాత్ముడు, అంతటి తపస్వి ఆయనకి పరిచర్య చేసింది. సంతోషించాడు భృగువు. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయితే మామయ్య గారు మీరు తపోదక్షులు, మీరు వరం ఇవ్వగలరు. నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను. నాకు కొడుకు కావాలి, మా నాన్నగారికి కొడుకు కావాలి. ఎందుకు అది ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుందంటే ఆడపిల్ల కేవలం మెట్టినింటి వారినే కాదు పుట్టినింటి వారిని కూడా తరింపచేస్తుంది. మగపిల్లవాడు అలా తరింప చెయ్యలేడు. అత్తవారిని తరింపచేయడం మగవాడికి శాస్త్రంలో సాధ్యమయ్యే విషయం కాదు. మగవాడు ఒక్క తన వంశం వాళ్ళనే తరింపచేస్తాడు. ఆడపిల్ల ఉత్తమమైనటువంటి నడవడి చేత రెండు వైపుల వాళ్ళని తరింపచేస్తుంది. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు తండ్రి చతుర్థీ విభక్తి వెయ్యడు. చతుర్థీ